ఎలా ఉంది? చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీయా? ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? మూవీ కంటే బాగుంది. మూవీ కంటే బాగుందా? త్రివిక్రమ్ గారు అంటే డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనం. ఇందులో ఎలా ఉన్నాయి? ఎన్టీఆర్ గారితో చెప్పిస్తే ఇంకా బాగుంటది కదా, అలా ఉందా? నీకు నచ్చిందా? బాగా నచ్చింది. డాన్స్ డాన్స్ గా చెప్పేటి అవసరం లేదు, ఎన్టీఆర్ అంటేనే డాన్స్. నీకు ఓవరాల్ ఎలా అనిపించింది మూవీ? ఓవరాల్ గా అయితే చాలా బాగుంది. నీకు నచ్చిన పాయింట్స్ ఏంటి మూవీలో? కొన్ని ఎలివేషన్స్ ఉంటే హైలైట్ గా అయినాయి. ఒకటి క్లైమాక్స్ అప్పుడు జగపతి బాబుని చంపెట్టిది, ఆయన ఇన్స్టేషన్కి ఎంబడే అది ఫైర్ రావడం, తర్వాత వాళ్ళతోని సీఎం చేయడం, అదొకటి నచ్చింది. తర్వాత మళ్ళీ పూజా హెగ్డే మళ్ళీ ఆ విలేజ్కి వస్తుంది కదా, అది నచ్చింది. తర్వాత నాకు ఒక స్టోరీ చెప్తాడు, అది నచ్చింది. ఒక స్టోరీ చెప్తాడు, మొండి కత్తి అని ఒక స్టోరీ చెప్తాడు. మా స్కూల్లో అవసరం ఉంటే ఆయన లైఫ్ స్టోరీ చెప్తాడు నాకు. ఆయన లైఫ్ స్టోరీ చెప్తాడు. మళ్ళీ దీంట్లో త్రివిక్రమ్ గారు అంటేనే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మాటలు. ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్పడంలో కింగ్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక డైలాగ్ వచ్చిందంటే ఓ రేంజ్లో వెళ్తుంది. థియేటర్లో ఎలా ఉంది ఆడియన్స్? పక్క కూర్చున్న వాళ్ళందరూ ఎలా బాగా ఎంజాయ్ చేశారు? అందరూ బాగా. మా పక్కన మా మూవీలో ఉన్నాయనే కూర్చున్నాడు. చేశారా? నువ్వు ఇందులో యాక్ట్ చేసావా? చేసావా? ఓకే. నీకు ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది మూవీ? చాలా బాగుంది. ఓవరాల్గా చాలా బాగుంది. ఫెస్టివల్ ముందే వచ్చినట్టు అనిపించిందా? అలాగే అనిపించింది. రిలీజింగ్ డేట్కి కాదు అనుకున్నాను, ఇంకొక 1 వీక్ ఎక్స్ట్రా పడుతుంది అనుకున్నాను, కానీ కంప్లీట్ చేసేసారు జల్దీ. ఎన్టీఆర్ గారి వల్ల జల్దీ అయిపోయింది. అవును. ఇందులో ఎన్టీఆర్ గారి ఫాదర్ రీసెంట్గా చనిపోయారు కదా. ఇందులో ఈ సీన్లో కూడా జగపతి బాబు గారు ఈయన చనిపోయినప్పుడు, నాగబాబు చనిపోయినప్పుడు ఆ ఫీల్ వచ్చిందని చెప్పేసి అన్నారు. బాగా వచ్చింది. థ్యాంక్ యూ. మూవీ బాగుంది భయ్య. మూవీలో డైలాగ్స్ కానీ ఫైటింగ్స్ కానీ చాలా బాగున్నాయి. మూవీకి వచ్చేసరికి